నమో వెంకటేశాయ. నిన్నటి రోజు స్వామివారి వేడుకలు తిలకించాం కదా. ఈరోజు స్వామివారికి కళ్యాణం జరిగిన రోజు. 5000 సంవత్సరాల క్రితం నారాయణవనంలో వైశాఖ శుద్ధ దశమి నాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగిన రోజు. ఆనాటి ముహూర్త వేడుకను చూడలేకపోయామే అన్నటువంటి కొరత నేడు మనకు తీరనుంది. స్వామివారి శౌర్యానికి ప్రతీక అయిన అశ్వాన్ని అధిరోహించి శిరస్త్రాణం లాంటి కిరీటాన్ని ధరించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరగా వెంట దంతపు పల్లకిలో శ్రీదేవి భూదేవులు చిరుసిగ్గులతో స్వామివారి వెనుక అనుసరిస్తూ నిన్నటి ఎదుర్కోలను పూబంతుల ఆటను తలుచుకుంటూ చిరుమందహాసంతో 6 వీధుల గుండా నారాయణగిరి ఉద్యానవనానికి మాంగళ్య ధారణకు విచ్చేయనున్నారు. ఆ కళ్యాణ వైభోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనము వీక్షిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ వెంకటేశ మత్స్వామిన్ జ్ఞానానందదయానిధే శరణాగత సంత్రాణ వరదాభీష్టవర్షణ. ముజ్జగాలను పాలించి పోషిస్తున్న సప్తగిరీశునికి అత్యంత శోభాయమానంగా ఈనాడు పద్మావతి పరిణయోత్సవం నిర్వహింపబడుతున్నది. స్వామివారు 5000 ఏండ్ల కిందట కలియుగం తొలినాళ్లలో మహావైకుంఠం నుంచి ఈ ధరాలోక వైకుంఠానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి ఆకాశరాజు ధరణీదేవి పుత్రికైనటువంటి పద్మావతీదేవిని వివాహం చేసుకున్నారు వైశాఖ శుద్ధ దశమి నాడు. మళ్ళా ఈ వైశాఖ శుద్ధ దశమి ముహూర్తాన్ని చక్కగా పురస్కరించుకుని నిన్న ఈరోజు రేపు 3 నాళ్ల పాటు ఈ యొక్క పద్మావతి పరిణయోత్సవాలు నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారు చక్కగా ఆనాటి ఏ విధంగా దివ్య స్వరూపంతో సకల లోకాల్లో వారిని ఆశ్చర్యపరిచారో అటువంటి రూపంతో ఆయన అశ్వవాహనం అధిరోహించి శిరస్త్రాణం లాంటి గొప్ప కిరీటాన్ని పెట్టుకుని సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనానికి వస్తే అమ్మవార్లు ఇరువురు కూడా చక్కని దంతపు పల్లకిపై స్వామిని అనుసరించి విచ్చేశారు. నిన్నటి వలె ఈరోజు కూడా ఎదుర్కోళ్ళు, పూలబంతులాట, నూతన వస్త్ర ధారణం అనేటువంటి గొప్ప సన్నివేశాల్లో స్వామి అమ్మవార్లు మనకు కనువిందు చేస్తారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఈ పద్మావతి పరిణయోత్సవాల వేడుకకై నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క పందిరి ఆనాడు ఆకాశరాజు ఇంత వైభవంగా అసలు అలంకరించి ఉన్నాడా అన్నటువంటి తలంపును కలిగిస్తూ ఉన్నది. ఈ ధరాలోక వైకుంఠంలో ఎన్నో పుష్పాలు, ఫలాలు
అవన్నీ కూడా కమనీయంగా మనకు దర్శనమిస్తాయి. ఆ పుష్ప ఫలజాతులన్నీ కూడా ఈనాడు ఈ నారాయణగిరి ఉద్యానవనంలో స్వామివారి యొక్క కళ్యాణ వేదికపై మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. జలజేక్షణ యదుభూషణ బలిశోషణ పాపహరణ పాండవ కరుణా తులసీదామాభరణ వెలయుము నాపాల సుగుణ వెంకటరమణ. స్వామి ఆ పూల వంటి కనులు కలిగినటువంటి వాడు, బలి ఇత్యాదుల యొక్క గర్వాన్ని పరిహరించినటువంటి వాడు, ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి పూమాలికలను ఇష్టపడేటువంటి వాడు. అందుకే ఆళ్వారులు ఈ దివ్యమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని పుష్పమండపంగా కీర్తించారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలు, అటువంటి పుష్పోద్యాన వనాలు అనంతాళ్వాన్లు, తిరుమల నంబి, తరిగొండ వేంగమాంబ ఇత్యాదులు పెంచి పోషించారు. అలాంటి విరివన విరాజితమైనటువంటి వెంకటాచలంలో మరింత శోభాయమానంగా పుష్పమాలికల శోభతో ఈ యొక్క దివ్యమైనటువంటి నారాయణగిరి ఉద్యానవనంలో కళ్యాణ మండపం విలసిల్లుతూ ఉన్నది. ఈ పద్మావతి పరిణయోత్సవాలలో శ్రీనివాసస్వామి భక్తులందరి హృదయాలను చక్కగా పారవస్యంలో ముంచెత్తేట్లుగా కళ్యాణ మహోత్సవంలో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. కులశేఖరులు, అన్నమాచార్యులు, తిరుమల నంబి, వేంగమాంబ, తొండమాన్ చక్రవర్తి వంటి భక్తుల చేత సన్నుతింపబడినటువంటి మంగళస్వరూపుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం ఆనాడు వైశాఖమాస శుద్ధ దశమి నాడు జరిగింది. నారాయణవనంలో జరిగినటువంటి ఆ యొక్క దివ్య సన్నివేశాన్ని చక్కగా పురస్కరించుకుని ఈ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులనేటువంటి మూడింటికి వేదికగా ఈ కళ్యాణ మండపం విరాజిల్లుతూ ఉన్నది. దర్శనం పరభక్తి స్యాత్ పరజ్ఞానంతు సంగమః పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తిరుచ్యతే. శ్రీనివాస ప్రభువును భక్తి మార్గంతో నీవే తప్ప ఇతఃపరంబిరుగా అని శరణాగతి భావంతో ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. విజ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులనే 6 గుణాలకు ఏకైక నిలయుడు ఈ దివ్యమైనటువంటి పద్మావతి పరిణయోత్సవ సేవలో కనువిందు చేసేటువంటి స్వామి. అనేకమైనటువంటి ఫలరాజములతో, పుష్పరాజములతో, చీనాంబరములతో అలంకృతమైనటువంటి ఆ ఉట్ల వంటి దివ్యమైనటువంటి శోభని ఇచ్చేటువంటి వస్తుజాతంతో అలంకరించబడింది. సురుచిర లీలన్ జగములకు ఇరవగు గర్భంబు గలుగు ఈశ్వర నీకుం ధరణీ స్థలినను బ్రోచుట భరమా వెంకటేశ భవభయనాశ. సంసారంలో ఉండేటువంటి తాపత్రయాలను తొలగించేటువంటి కంసారి, నవరత్నాలలో విశిష్టమైనటువంటి ఆ ముత్యాల వలె శోభలీనేటువంటి కొన్ని, అరుణారుణ కాంతులతో ఈ కాంతులీనేటువంటి కొన్ని దివ్యమైనటువంటి వస్తుజాతము ఇక్కడ ఉట్ల వలె అలంకృతమై ఉంటే మేము వీక్షిస్తూ ఉన్నాం. ద్వాపరయుగ దైవము నీవు, నీ యొక్క నిర్యాణముతో ఈ కలియుగం ప్రారంభమైంది. కృష్ణ, నిన్ను చూసి ఎంతమంది ఎంతటి భక్తి అతిశయంతో ప్రార్థన చేశారో వారందరికీ ఆనందాన్ని కలిగించటం కోసం, అనుగ్రహించటం కోసం నీవు మళ్ళీ కలియుగంలో ఈ పద్మావతి పరిణయోత్సవ వేళ కృష్ణుడనే నామధేయాన్నే ఉంచుకున్నావు. ఎన్ని ఫలములతో ఈ యొక్క దివ్యమైనటువంటి మండపం విరాజిల్లుతూ ఉన్నదో, అంతమంది భక్తులకి అన్ని విధములైనటువంటి ఫలములను ఇయ్యగలిగినటువంటి వాడు. అందుకే విన్నపాలు వినవలే వింత వింతలు. అటువంటి విన్నపములన్నింటికీ నీవు మహాదాతవై ఉన్నావు. అందుకే కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అని అన్నారు. అటువంటి కమలనాభ నిత్య కళ్యాణానికి ఆ ఆనంద నిలయం వేదిక, వార్షికమైనటువంటి పద్మావతి పరిణయోత్సవాలకి ఈ దివ్యమైనటువంటి నారాయణగిరి ఉద్యానవనము వేదిక అయ్యింది. ఆనంద జనకత్వాత్తం ఆనంద నిలయం విదుః వర పద్మాసనే సుస్థాం
విధాయ కమలాలయం. ఈ యొక్క పద్మావతి పరిణయ మహోత్సవాలలో ఎంత దివ్యమైనటువంటి నీ నల్లని రూపాన్ని భక్త బృందాలు వీక్షిస్తూ ఉన్నారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా నీవు అందించినటువంటి లీలలన్నింటినీ కూడా మనస్సులో స్మరిస్తూ ఉన్నారు. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీవేంకటేశ వపురాత్మని సన్నిధత్తాం. అత్యంత పరాక్రమశాలి, పట్టు పీతాంబరాలచే విరాజిల్లేటువంటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి శ్రీనివాసస్వామి అనాస, ఆపిలు, ఖర్జూరము, ద్రాక్ష, నారింజ ఇత్యాది ఫలముల చేత అలంకృతమైనటువంటి అనేక గులాబీ, మల్లెలు, మొల్లలు, మామిడి ఆకులు ఇత్యాదులచే శోభిల్లుతూ ఉండేటువంటి ఈ కళ్యాణ మండపంలో స్వామి నీవు సాక్షాత్కరించు ఉన్నావు. క్షరాక్షర స్వరూపములతో భాసిల్లేటువంటి తత్వానికి మూలం నీవనుట తెలుసుకోవడం సాత్విక అంశం. క్షరము ప్రపంచము, అక్షరమైన తత్వం పరమాత్మ. ఈ వైభవానికి మూలమైనటువంటి ఓ శ్రీనివాస, నీ యొక్క కళ్యాణం అది లోక కళ్యాణం. వీనులాలా ఏ పొద్దు విష్ణు కథలే వినరో, ఆనిన చేతులితనికి అంది మొక్కరో, కానుకు చూపులాలా కమలాక్షు చూడరో, ఈనేటి పాపాల బారి నేలపడేరికను. చెవులతో విష్ణు కథలను ఆలకించి, చేతులతో ఆ శ్రీనివాసునికి మ్రొక్కుతూ, చూపులతో శ్రీకాంతుని ఉత్సవాలను సందర్శిస్తూ ఉండేటువంటి వారందరూ కూడా పునరావృత్తి రహితమైనటువంటి కైవల్యాన్ని పొందుతారు. నవనీత చోరుడైనటువంటి ఆ బాలకృష్ణుని యొక్క ప్రతి దివ్యమైనటువంటి లీల భక్తులు భావించదగినటువంటిదే. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. స్వామి అన్ని యుగాలలో అన్ని వేళలా గొప్పటి సాక్షాత్కారాన్ని ఇస్తూ ఉంటారు. గొప్ప సాక్షాత్కారానికి మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ కృతయుగంలో నరసింహుడిగా, త్రేతాయుగంలో రఘుకులస్వామిగా విరాజిల్లాడు, ద్వాపరంలో శ్రీకృష్ణ పెరుమాళ్ళుగా ఉన్నాడు, కలియుగంలో వెంకటాచలపతిగా కీర్తిస్తూ ఉన్నారు ఆయన యొక్క శుభనామాన్ని. వెంకటపతి 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 అనిన తొలగనే గ్రహశంకాతంకంబులు అఖిల జగద భయంకర శుభనామ వెంకటాచలధామ. సుమనోహర పుష్పమాలికలతో దివ్యమైనటువంటి ఫలాలతో విరాజిల్లేటువంటి ఈ యొక్క కళ్యాణ మండపంలో పద్మావతి పరిణయోత్సవ వేడుకల నేపథ్యంలో అమ్మవార్ల యొక్క మనోహరమైనటువంటి రూపాలను భక్త బృందాలు వీక్షిస్తూ ఉన్నారు. యద్రూపం మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః బుద్ధ్యా చ యత్పరిచ్ఛిన్నం తద్రూపమఖిలం హరేః. ఈ చరాచర సృష్టి అంతా కూడా శ్రీనివాసమయమే. తద్భిన్నమైనది ఈ సృష్టిలో మరొకటి లేదు అనేటువంటిది పరమసత్యం. ప్రతి మానవుడి మనస్సులో కలిగే సత్సంకల్పం, ఇంద్రియాలతో చూసే ప్రతి వస్తువు, బుద్ధితో తెలుసుకుంటూ ఉండేటువంటి ప్రతి తాత్విక అంశం అన్నీ శ్రీనివాసుని యొక్క స్వరూపాలే. అటువంటి ఆ శ్రీనివాసుని యొక్క మెడలో పుష్పమాలను వేసి ఈ కళ్యాదిలో వైశాఖ శుద్ధ దశమి నాడు పరిణయమాడినటువంటి పద్మావతీదేవి రెండు రూపములతో నేడు శ్రీశక్తిగా భూశక్తిగా స్వామి ముందు నిలిచి ఉన్నది. ఆ అమ్మవార్ల యొక్క దివ్య వైభవాన్ని మనం భావన చేయాలి. భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ శ్రోతస్వినీ భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాంహోవహ్ని దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజననీ పద్మావతీ రక్షతాత్. శ్రీశక్తిగా భూశక్తిగా విరాట్ పురుషుడైనటువంటి శ్రీనివాసుని యొక్క హృదయంలో అమ్మ శోభిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే స్వామి స్తవ్య స్తవప్రియ. ఆయన విరాణ్మూర్తి అయిపోతే
కుడి పక్కన ఉండేటువంటి భక్తులనే కేవలం చూస్తే మరి ఎడం పక్కన ఉండేటువంటి భక్తులు ఏం కావాలి? కేవలం వామభాగంలో ఉండేటువంటి భక్తులను స్వామి వీక్షిస్తే దక్షిణ భాగంలో ఉండేటువంటి వారు ఏం కావాలని అమ్మవారు ద్విధా విభక్తమై శ్రీ భూదేవేరులుగా విరాజిల్లుతూ ఉన్నది అని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తున్నారు. అటువంటి పద్మావతి మాత చక్కని తల్లి, పలుకుతేనెల తల్లి, కరుణాకలిత దృక్కులతో జగత్తును పోషించేటువంటి జగదంబిక ఆ శ్రీనివాస హృదయేశ్వరి దివ్యమైనటువంటి పుష్పమాలికలను స్వామి సన్నిధి నుంచి అందుకుంటూ ఉన్నది. శ్రీదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారి ఇరువురికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి పూమాలికలు అందజేయబడుతూ ఉన్నాయి. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన హరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్. ప్రకృతి కంటే జీవుని కంటే పరుడై జగత్ప్రభువై గొప్ప మహిమతో విరాజిల్లుతూ సృష్టి స్థితి లయలను ఒక క్రీడగా సాగించేటువంటి త్రిశక్తియుతుడై అందరికీ అంతరాత్మగా వెలుగొందుతూ బ్రహ్మాదిగా గల సకల దేవతలకు కూడా అందుకోవడానికి వీలులేని దుర్నిరీక్షమైనటువంటి బాటలో ప్రకాశించే ఆ స్వామివారు పంపినటువంటి మాలికలు అమ్మ అలంకరించుకుంటే, ఆ శ్రీదేవి భూదేవి అలంకరించుకున్నటువంటి పూమాలలు శ్రీనివాసుడు ప్రీతితో అందుకుంటూ ఉన్నాడు. ఎంతటి దివ్యమైనటువంటి సన్నివేశం! పుష్పమాలికా సమర్పణం అంటే వధూవరులు ఇరువురు కూడా పరస్పర హృదయ సమర్పణం చేసుకుంటున్నారు అనేటువంటి దానికి ప్రతీక. స్వామి యొక్క కళ్యాణ గుణములను ఎవరైనా చెప్పగలరా? తొండమాన్ చక్రవర్తి, దశరథ మహారాజు, ఆకాశరాజు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు వంటి ఎందరో పురాణ పురుషులు, మహారాజులు వెంకటాచల క్షేత్రంలో స్వామికి సేవ చేసి ఆ దేవదేవుడైనటువంటి స్వామిని రాజాధిరాజుగా ప్రస్తుతించారు. అటువంటి స్వామి వివిధ దివ్యమైనటువంటి హారాలతో శోభిల్లుతూ సుపుష్ప మాలికలను అందుకుని అమ్మవార్ల చేతుల మీదుగా వచ్చినటువంటి మాలికలను కూడా అర్చక ముఖంగా స్వీకరించి తన శేష మాలికలను, తాను ధరించినటువంటి మాలికలను ఛత్రచామర మర్యాదలతో అమ్మవార్ల సరసకి మళ్ళా పంపుతూ ఉన్నారు. విశ్వాత్ముడు, విశ్వేశుడు, విశ్వమయుండఖిల నేత విష్ణుడు అజుండి విశ్వములో తానుండును, విశ్వము తనలోన చాలా వెలుగుచునుండు. విశ్వానికి ఆత్మ, ఏకైక ప్రభువు, విశ్వరూపుడు, జగన్నాయకుడు, జనన మరణాది వికారములకు దూరుడు, విశ్వానికి మూలమై ఉండేటువంటి ఆ లోకనాథుడు సముజ్వలంగా ప్రకాశిస్తూ తన దేవేరులకు తాను ధరించినటువంటి దివ్యమైనటువంటి మాలికలను పంపిస్తే స్వామి అనుజ్ఞతో దివ్య మంత్రపఠనముల మధ్య అమ్మవార్లకు అలంకరింపజేస్తూ ఉన్నారు. మంగళ తూర్య వాద్యములతో ఈ యొక్క పద్మావతి పరిణయ మహోత్సవం మరింత చిత్తహరంగా భక్తులకు అనుభవంలోకి వస్తూ ఉన్నది. ఎంతటి అద్భుతమైనటువంటి సన్నివేశం! మంగళవాద్యముల యొక్క ధ్వనులతో భక్తుల యొక్క పారవశ్యం ఇదోధికమవుతూ ఉన్నది. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని సాక్షాత్తు ఆనాడు నారద మహర్షికి స్వామి తెలియజేశాడు. అటువంటి స్వామి ఈనాడు నిత్య యవ్వన సంపన్నుడై అమ్మవార్లు పంపించినటువంటి ఆ పూమాలికలను అందుకుంటూ ఉన్నాడు. స్వామిని అనునిత్యం కూడా నిత్య యౌవనమూర్తయే నమః, ఎల్లకాలము యవ్వన దశలో ఉండేటువంటి దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి శ్రీనివాసుడిగా కీర్తిస్తారు. శ్రీనివాసుడు వెంకటాచలంపై నిత్య యవ్వనమూర్తిగా ఎల్లప్పుడూ యువకునుగా ఆయన సాక్షాత్కరించాడు. ఆయన 25 సంవత్సరములు గల యువకుని లావణ్యంతో విరాజిల్లాడు అని కూడా వెంకటాచల మహాత్మ్యం మనకి చెప్తూ ఉన్నది. ప్రదిశో జయే
సమనే పారయంది తే ఆచరంది సమనే వయోధామారేవ బుభుదాముపస్థే అపశత్రూను విద్యదాగోవం విధానే ఆర్తి విస్ఫురంది అమిరానే బహ్వీనాంబితా బహురస్య పుత్రశ్చిశ్చాగృణోతి రమణావగస్య యుధే సంగాః పృతనాశ్చ సర్వాః పృష్ఠేనర్థో జయతి ప్రసూతః రథే తిష్టన్నయది వాజినః పురో రామయతే సారథిః అభీషూనాం మహిమానం వనాయత మనః పశ్చాదనుయచ్చంది తస్మయః తీవ్రాన్ ఘోషాన్ వృణ్వతే వృషభానయో స్వారథేభిः సహ వాజయంతః అవక్రామందః ప్రబలైరమిత్రా క్షిణంతి శత్రోరణభవ్యయంతః రథవాహనగోహవిరస్య నామ యత్రాయుధం నిహితమస్య వర్మా తత్ర రథముపజగ్మగోసదేమ విశ్వాః వయగోసుమ యమానాః ఆశాస్తే యజమానో ఆయురాశాస్తే సుప్రజాస్మాశాస్తే సజాతవరస్యమాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞమాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృభ్యాద్ తదస్మై దేవారాధందాం త్వష్టాజాయామజనయత్వష్టాస్యై త్వాం మదిం త్వష్టాసహస్రమాయోజి దీర్ఘమాయుః కృణోతు వాం సుమంగళీరియం వధూరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యైదత్వాయాధ తం విపరేతనా ఇమాన్ రవీంద్రమేధ్వస్సు పుత్రాగోతు భగాంగురు దశాస్యాం పుత్రానాథేహి పతిరేకాదశంగృహి గృణాహి ఘృతవతీరవిధరాధిపత్యైః పయస్వతీరంతి రాజానోऽస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేజాన సహతోయామనోదా బృహస్పతిర్మాతరిస్వోతవాయుः సంధువానావాత అభినో గృణందు విష్టంభో దివో ధరుణః పృథివ్యాస్యేజానా జగతో విష్ణుపత్ని గోడ్మేళం యజ్ఞేశాయ నమస్తుభ్యం జ్వలత్కుండలధారిణే నమోస్తు పద్మనాభాయ నమస్తే బ్రహ్మయోనయే. స్వామి ఈ సమస్త లోకమంతా వ్యాపించినటువంటి దివ్యస్వరూపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి స్వామివారు నూతనమైనటువంటి వస్త్రములను ధరించారు. అలాగే
అమ్మవార్లు కూడా ఈ నూతన వస్త్ర సమర్పణం అనేటువంటిది ఈ పద్మావతి పరిణయోత్సవ వేడుకలో చక్కగా అందుకుంటూ ఉన్నారు. ఆకాశరాజు కుమార్తెగా ఉన్నటువంటి పద్మావతీదేవి దివ్యమైనటువంటి వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి కరగ్రహణం చేసింది. అటువంటి దివ్యమైనటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో వచ్చేటువంటి ఈ వైశాఖ శుద్ధ దశమి రోజును, అంటే ఆనాడు శుక్రవారం అయినటువంటి రోజును మనం ఈనాడు తలుచుకోవాలి. తిథి ప్రకారం జరుగుతూ ఉండేటువంటి ఈ యొక్క ఉత్సవంలో స్వామివారి యొక్క తిరురూపాన్ని మనం మళ్ళా వీక్షిస్తూ ఉన్నాం. స్వామి నిత్య యౌవనమూర్తి, యౌవనోద్దామలావణ్యం పంచవింశతిహాయనం అని వరాహ పురాణంలో శ్రీనివాస స్వరూపాన్ని వ్యాస భగవానులు అభివర్ణించారు. మానవ శరీరమునకు బాల్య యౌవన వార్ధక్యాలనేటువంటి దశలుంటాయి. దేవతలకు యౌవన దశ ఒక్కటే ఉంటుంది. భగవంతుని దేహం పంచోపనిషన్మయం. ఆ శరీరానికి ఎల్లప్పుడూ యౌవనావస్థ ఒక్కటే ఉంటుంది. యువా సువాస పరివీత ఆగాత్ సౌ శ్రేయాన్ భవతి జాయమానః అని శృతి చెబుతూ ఉన్నది. అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్యమయామృతోదధిమ్మని యామునాచార్యుల వారు కూడా స్తోత్రరత్నంలో ఆ స్వామి యొక్క నిత్య యౌవనాన్ని చక్కగా కీర్తించారు. యౌవనం అంటే బాల్యమునకు తరువాత శరీరంలో కనిపించేటువంటి రమణీయమైన భవ్యమైన లావణ్యయుత సన్నివేశ విశేషం. యౌవనే లోకే బాల్యానంతర్యేణోపలక్షణీయ కశ్చిద్ రమణీయ సంస్థాన విశేష సయేవ స్వభావ స్వ అసాధారణ ధర్మ యస్య సహా అని అన్నారు. అటువంటి స్వామి ఈనాడు మల్లెలతో స్వామి చక్కగా తన పాదముల దగ్గర ఆ పూచెండులను ఉంచుతూ ఉంటే ఎంతో పారవశ్యంలో కనిపిస్తూ ఉన్నారు. కళ్యాణముకు సిద్ధమై ఉండేటువంటి ఆ పెళ్లి కుమారుని యొక్క స్ఫూర్తిని, గాంభీర్యాన్ని, నిత్య యౌవన లావణ్యాన్ని ఆనాడు శ్రీనివాసమూర్తిలో ఎలా అయితే మహర్షులు దర్శించారో, ఆ సనకాదులు ఎలా అయితే దర్శించారో మనం చక్కగా ఈనాడు అలాగే వీక్షిస్తూ ఉన్నాం. ఏతత్పరం రూపమపేత జన్మ జరాదిదోషం విమలం విశోకం అదృష్టపూర్వం మనుజామరాజ్యైః నతాస్మ విద్యుజ్వలితోరుశోభం క్షయవృద్ధి విహీనాయ నిర్గుణాయ నమో నమః. సనక సనందనాదులు ఆ విష్ణుదేవుని యొక్క పుట్టుక, ముసలితనము మొదలైనటువంటి దోషములు లేనట్టి నిర్మలమైన దుఃఖరహితమైన మున్నెన్నడూ దేవతల చేత మనుష్యుల చేత చూడబడనిదైన మెరుపు వలె మెరిసేటువంటి విశేష తేజస్సు కలిగినటువంటి ఆ రూపాన్ని దర్శించి కీర్తించారు. మన భాగ్యం ఈ కలియుగంలో ఈ దుర్ముఖినామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు మనం అటువంటి రూపాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నాం. స్వామి మనకు కేవలము రూపము చేత ఆనందాన్ని కలిగించేటువంటి వాడే కాదు, అర్థితార్థ ప్రదాత్ర కూడా. ఆయన భక్తజన సులభుడుగా, కరుణాంతరంగుడిగా తీర్చిదిద్దుతూ ఉన్నారు మన అమ్మవార్లు. వాలుకొప్పుల వంటి కిరీటాలను ధరించినటువంటి ఆ దేవేర్లు తమ పాదాల వద్ద స్వామిపై వేయవలసినటువంటి ఆ పూచెండులను చక్కగా అర్చక స్వాములు ఉంచుతూ ఉంటే, ఆ ఏడు మల్లెలు సుకుమారులు అయినటువంటి ఆ అమ్మవార్లు ఎంతో ఆనందంతో కనిపిస్తూ ఉన్నారు. కోరిన వరములు గుప్పించేవాడుగా ఆ శ్రీనివాసుణ్ణి చేసేటువంటి దివ్య స్వరూపుణులు ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లే. స్వామి సకల జనుల యొక్క అభీష్టాలను ఈ పద్మావతి పరిణయోత్సవ వేళ తీరుస్తూ ఉన్నాడు. అత్రైవ నివసిష్యామి శ్రీభూమి సహితోప్యహం దదామి ప్రార్థితానర్థాన్ మనుజేభ్య సదాసురాహ అని స్వామి యొక్క ప్రతిజ్ఞ. ఆయన నారాయణవనంలో చక్కగా ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు వివాహం చేసుకున్న తరువాత నేను వెంకటాచలంపై శ్రీభూ సమేతుణ్ణి ఉంటాను, మనుజుల యొక్క సమస్త అభీష్టములను తీర్చుతాను అన్నాడు. అటువంటి స్వామి అమ్మవార్లపై పూచెండులను విసురుతూ ఉంటే ఆ అమ్మవార్లు కూడా సరసముగా స్వామిపై పూచెండులు విసురుతూ ఉంటే సమస్త దేవతాకోట్లు కూడా ఆశ్చర్యపోతూ ఉండేటువంటి దివ్య సన్నివేశం ఇది.
మహాద్భుతం. ఇతడు అలమేలు మంగ విభుడు, ఈతడేవో కలశాబ్ది కన్యకున్ సతతము చిత్తమిచ్చిన రసజ్ఞుడు. సర్వవైభవోన్నతుడు రమాసతీ ప్రియుడైనటువంటి ఆ స్వామి అలా విరాజిల్లుతూ ఉంటే, ఆ 7 మల్లెల ఎత్తు సుకుమారులైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా స్వామిపై పూచెండులు విసిరేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షించాం. సమస్త పుణ్యతీర్థములకు నిలయమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రంలో స్వామి యొక్క ఈ పద్మావతి పరిణయోత్సవాలను వీక్షించడం మన భాగ్యం. లోక వినుతమైన వైకుంఠ నగరి మాని నుత విహారి మాయదారి శౌరి రమయుతాను స్వామి పుష్కరిణీ తటిని అధివసించి వినుత లీలా అని చక్కగా పుణ్యక్షేత్రమైనటువంటి ఈ వెంకటాచల వైభవాన్ని చెబుతూ స్వామి కలియుగ జనుల పట్ల ఉండేటువంటి అనురక్తిని కూడా ఆవిష్కరించారు. వైకుంఠమందలి విష్ణుదేవుని వెంకటమనేటువంటి క్రీడాద్రితో పాటు ఉండేటువంటి ఆ క్రీడా సరస్సు కూడా భూలోకానికి వచ్చి ఇక్కడ ఉండేట్లుగా చేశాడు గరుడాళ్వారు. ఆయన సంకల్పం అటువంటిది. కలియుగ జనులను సంకల్పించి రక్షించేటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క కర్పూర నీరాజనము శేషహారతి అమ్మవార్లకు అందజేయబడుతూ ఉండేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశం. ఎంతో భావనతో మనం ఈ పద్మావతి పరిణయోత్సవాలను ఈనాడు వీక్షిస్తూ ఉన్నాం. మోక్షాన్ని అనుగ్రహించేటువంటి దివ్యస్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు. శేషాకారం హరే శేషం శేషినాం సర్వదేహినాం దివ్యాకారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకం. అటువంటి స్వామి దివ్యమైనటువంటి శ్రీకరుడు అందుకున్నటువంటి ఆ కర్పూర నీరాజనం అమ్మవార్లకు అందించబడుతూ ఉన్నది. సమస్త మంగళములు మనం అందుకునేటువంటి దివ్యమైనటువంటి కాలం ఇది. మంగళకరుడైనటువంటి శ్రీనివాసుడు మనల్ని అందరినీ అనుగ్రహించేటువంటి పరాత్పరుడు. తనను సేవించినటువంటి భక్తులకు ఇహపర సుఖములను లౌకిక పారలౌకిక సంపదలను అందించేటువంటి శుభకరుడు. స్మరతాం స్తువతాంచ భక్తానాం శ్రియం కరోతీతి శ్రీకరః అని మనకు శంకర భగవత్పాదులు విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పారు. విష్ణువు తన భక్తులను స్మరిస్తూ ఉంటారు. అలాగే తనను స్మరించేటువంటి స్తుతించేటువంటి భక్తులకు శుభాలను కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకరుడైనటువంటి స్వామి అర్చామూర్తిగా ఈ వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నారు. ఆ దేవదేవుని యొక్క శేషహారతిని అందుకోవటం మన జన్మ సుకృతం. పరవ్యూహ విభవ అంతర్యామి స్వరూపములలో కన్నా అర్చామూర్తిగా సులభుడైనటువంటి స్వామి ఎంతో గొప్ప భాగ్యముతో మన అందరికీ కూడా పరమప్రసన్నుడై ఉన్నాడు. ఆయన లక్ష్మీదేవితో విలసిల్లేటువంటి ఆ స్వామిని దర్శించడం, ఆయన యొక్క వైభవాన్ని ఈ పద్మావతి పరిణయోత్సవాల ద్వారా పొందడం జరుగుతూ ఉన్నది. వైఖానస మునిశ్రేష్ఠ పూజితులు ఆ స్వామివారు అమ్మవార్లు. వైఖానసులు అనాదిగా స్వామిని పూజించి తరిస్తూ ఉన్నారు. యో యోగ్యో యస్య జీవస్య తేన ధ్యేయస్సయేవహి యోగ్యోపాసనయా జీవా ముక్తిం యాంతి న సంశయః. పూర్వం చోళదేశంలో హరిద్రా నదీ తీరంలో కృష్ణక్షేత్రంలో ద్విజవరుడైనటువంటి వైఖానసుడు శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సు చేసి ఆ తపస్సుకు ఫలంగా స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అటువంటి ఆ వైఖానసముని సంప్రదాయజ్ఞులైనటువంటి వారు స్వామిని అమ్మవార్లను ఊరేగింపుగా ఒకరికి అభిముఖంగా ఒకరిని తీసుకువెళ్ళటంలో ముందుగా అమ్మవార్లే కదలి వస్తూ ఉన్నారు. ఈ ఎదుర్కోళ్ళు అనేటువంటివి మంగళవాద్య బృందములతో మరింత అనురక్తిని పెంపొందిస్తూ ఉన్నాయి భక్తజనుల యొక్క హృదయంలో. ప్రతి భక్తుని యొక్క దహరాకాశం పరమాత్మ లీలతో అది విలసిల్లుతూ ఉన్నది. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆయన యొక్క సంగీత ప్రీతికి అనుగుణంగా చక్కని గాయకోత్తములు ఆలపించేటువంటి ఆలాపములతో నిండి ఉండేటువంటి క్షేత్రం ఈ యొక్క నారాయణగిరి ఉద్యానవనం.
ఎన్నో విలక్షణమైనటువంటి సంగీత వాద్యములతో రాజోచిత మర్యాదలతో అమ్మవార్లు ఆరాధింపబడుతూ ఉన్నారు. ఆ అమ్మవార్ల యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు వీక్షిస్తూ ఆనందాతిశయంతో మునిగిపోతూ ఉన్నారు. ప్రచండ విశ్వకంటక ప్రఖండనైక పండిత పతంగ మండలే వనస్య ఏష పాండవ ప్రియ అకుంఠరీతిక ప్రసన్న పుండరీకలోచన సకుండలేంద్రభూధర ప్రకాండమండనాయతి. ఆ శేషాచలపతి శ్రీనివాస ప్రభు వెంకటాద్రి కృష్ణుడు అమ్మవారుల యొక్క వయ్యారపు నడకలతో ఉండేటువంటి ఆ ఎదుర్కోళ్ల సన్నివేశంలో పారవశ్యంతో నిండి ఉన్నాయి. ఎంతో అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు. విష్ణు ప్రసీద భగవాన్ అని చెప్పి ఆ విష్ణుదేవుణ్ణి చక్కగా ప్రసన్నుడివై మమ్మల్ని కటాక్షించు అని ప్రార్థిస్తూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. సుఖదుగ్గోచరుడైనటువంటి స్వామి ఆయన సుఖమహర్షి యొక్క కనులకు కనిపించాడు. ఆయన ఒక మధుర ఫలంగా కనిపిస్తే కదా సుఖం వీక్షిస్తుంది. సుఖమహర్షి పద్మసరోవర తీరంలో చక్కగా తపస్సు చేస్తూ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణానికి చక్కటి రాయబారిగా నిలిచాడు. శ్రీయం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సజిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామర బృందవన్యం శ్రియపతిం తం శరణం ప్రపద్యే. ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామికి అటువైపున ఇటువైపున ఉయ్యారంగా నిలిచినటువంటి శ్రీ భూదేవేరులకు ఎవరైతే నమస్కరిస్తారో సమస్తమైనటువంటి ఐహిక సంపదలను ఆముష్మిక సంపదలను కూడా పొందుతారు. ముక్తిర్దత్త ముదాకార సశరీరా వినశ్వరి కల్పక్షయే చ సాయుజ్యం అస్మన్మంత్రాంగ సంభవం. సంతోష రూపము అప్రాకృతమైనటువంటి శరీరముతో కూడినటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని కటాక్షించేటువంటి వాడు స్వామి. అటువంటి స్వామి ఈ నారాయణగిరి ఉద్యానవనంలో కర్పూర నీరాజనములను అమ్మవార్లతో అందుకుంటూ ఉన్నాడు. పూర్వం నారాయణుడనేటువంటి విప్రుడు ఇక్కడ చక్కని తపస్సు చేశాడు. ఆ ఫలంగానే దీనికి నారాయణగిరి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి మనకు వెంకటాచల మహాత్మ్యాన్ని అందించినటువంటి తరిగొండ వేంగమాంబ పేర్కొన్నది. నారాయణుడను విప్రుడారూఢిక తపము చేసి హరినిప్పించన్ ధారుని తత్కారణమున ఆరయ నారాయణాద్రి ఘనమయ్యన్. నారాయణాద్రి ఘనమయ్యన్. ఆనాటి నుండి విష్ణుదేవుడు వెంకటేశ్వరుడనేటువంటి పేరుతో వెంకటాద్రిపై అర్చామూర్తిగా వెలసి భక్తజనులకు కనువిందు చేస్తూ వారి వారి కోరికలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మృగయా రసికుడు. అటువంటి సమయంలోనే అమ్మవారిని వీక్షించాడు. ఆయన యొక్క ఆ మృగయా రసిక రూపమే ఈనాడు అమ్మవారి కరగ్రహణం చేసినప్పుడు కూడా మనం వీక్షించాం. ఉదయకాలమునందొనరగా భుజయించి కడువేట్కబసిడి చల్లడముదొడగి కొనలందు ముత్యాల కుచ్చులొప్పిన దట్టి ముదుగుల్గగ నడుమును బిగించి కురులు సవరించి విరులతో గుండె కట్టి మేలు చందురుగా విరుమాల జుట్టి సరిగ కమ్ముల శుభ్ర వస్త్రంబు వల్లెవాటుగా వేసి భూషణావణులు దాల్చి తిరుమణి తిరుచూర్ణముతగ మెరయ లలాటమునదీర్చి మెచ్చగు గంధం ఉరమున అలది ఎప్పుడు బంగరు జన్నిద మరుత వెలుగగా ముదముక్కొన్నని చెప్పి ఆ స్వామి రూపాన్ని అభివర్ణించాడు. ఆయన యొక్క తిరునామమే కనుల ముందు ఆయన రూపాన్ని దర్శించినా గుర్తుకొస్తూ ఉంటుంది. తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణముగా పైడిచే 20 గోపురమంట రత్న కలనా హేలా ప్రభా సంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయా సిరిని గుండెలలోన నిల్వకరవా శ్రీ వెంకటేశ ప్రభు. ఇలా ఎంతో దివ్యమైనటువంటి నారాయణాచలంతో చక్రపాణి అయినటువంటి ఆ శ్రీనివాస ప్రభు
ఎంతో విలక్షణమైనటువంటి దివ్య స్వరూపంతో మనకు కనిపిస్తూ ఉంటాడు. అటువంటి స్వామిని మనం ప్రార్థించినంత మాత్రము చేతనే మన సమస్త పాపములు కూడా తొలగిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి వెంకటాచలం పైన ఆయన యొక్క రూపాన్ని మనం దర్శించాలి. ఆయన యొక్క కళ్యాణ వైభవాన్ని సదలా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. అటువంటి దివ్య స్వరూపుడు, అభిమతాధిక దానరసికుడు అయినటువంటి శ్రీనివాస పరబ్రహ్మము యొక్క వైభవాన్ని ఎందరూ ఎంతగా వర్ణించినా వారికి తృప్తి కలగదు. అతృప్తి అమృత రూపుడు శ్రీనివాస ప్రభు. ఆయన రక్షించాలి అనంటే బ్రహ్మ శాపం ఏమి చేస్తుంది? ధ్రువుణ్ణి చిరకాలం జీవింపజేసినటువంటి వాడు. బ్రహ్మాస్త్రం ఏమి చేస్తుంది? పరీక్షిత్తుని బ్రతికించినటువంటి వాడు. బ్రహ్మ మాయ ఏమి చేస్తుంది? గోవత్స బాలకులను నిర్మించినటువంటి వాడు. మృత్యు ఏమి చేస్తుంది? సాందీపని కొడుకులను తెచ్చినటువంటి వాడు. పాపం ఏమి చేస్తుంది? అజామిళాదులను ఉద్ధరించినటువంటి వాడు. కనుక దాసులైనటువంటి వారికి ఎటువంటి భయము కలగనటువంటి అభయమునిచ్చేటువంటి ఆ స్వామికి నమస్కారము చేయటం అనేటువంటిది భక్తుల యొక్క కర్తవ్యం. స్వామి, నీకు మొక్క ఎత్తినటువంటి కేలి నమస్కారము ముంజేతి కంకణంగా మేము భావిస్తూ ఉన్నాం. నీ లాంఛనములైనటువంటి తిరుమణి పదముల జోడు మంగళసూత్రము. ఇతరములన్నీ మాని నిన్నే కొలవడం పాతివ్రత్య ధర్మం. నీ దాసుల సంగతి మెలగటం కులాచార నియమం. నీపై భక్తి నిష్ఠకుంచుటకు ఆ యొక్క దివ్య తాత్పర్యాన్ని పొందుతూ ఉన్నాం. నీ దాస్యమే మాకుండే మానం. నీ కైంకర్యము చేయటమే మా కాపురం. నీ మూర్తిని సేవించడమే సదానుభవం. నీ ముద్రలు ధరించడమే చక్కదనం. ఆచార్యోపదేశమే యావజ్జన్మ సంపద. ఇలా నిన్ను భజించేటువంటి శ్రీవైష్ణవులకు గొప్ప ధామము ఈ వెంకటాచలము. అటువంటి వారి చేత నిత్య పూజలు అందుకునేటువంటి ఓ శ్రీనివాస, ఈ పద్మావతి పరిణయంలో ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు మాకు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నావు దేవదేవ. దేహధారులకు రాగద్వేషము ఎలా ఉడుగుతాయి స్వామి? బొందుతో స్వర్గానికి పోవటానికి ఆ ధర్మరాజు ప్రయత్నించి ఉన్నత పదంలో ఉండేటువంటి దుర్యోధనాదులను చూసి ఆయన కనలి పడిపోయాట. మేమెంతటి వారం స్వామి? నీవు పంచేంద్రియంబులు పరచి విడిచి ప్రాణులను అజ్ఞానమున ముంచి ఎత్తి భ్రమింపగా నీతో ఎదిరించి వాణిని అణంపశక్తులంగా మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దగలవు? నీకు శరణని నీ నామ సంకీర్తనం చేస్తే మా చిత్తము గొప్ప భాగ్యస్థితిని పొందుతూ ఉన్నాం. అటువంటి ఓ వైకుంఠనాథ, నీవెంతటి వాడవని మేము ప్రస్తుతించగలం. హిరణ్య గర్భాదులకు తండ్రి అయినటువంటి నిన్ను, సనకాదులకు ఏలికైనటువంటి నిన్ను, దివిజులకు రక్షకుడైనటువంటి నిన్ను, మునులకు వరదుడైనటువంటి నిన్ను, జ్ఞానులకు పరదైవతమైనటువంటి నిన్ను, జగములన్నింటికీ మూలకారణమైనటువంటి నిన్ను యశోదానంద గోపులు తమ పుత్రుడనిపించారు. గోపికాజనాలు తమ పతి అని భావించారు. పాండవులు బావమరిదని భావించారు. ఇలా మమకారాలు అనుభవించారు ఆ ద్వాపరంలో. మాకు ఆ దివ్యమైనటువంటి నీ చారిత్రే ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. ముచుకుంద దదిభాండ కమలాకర భీష్మాదులు పరతత్వమైన నారాయణుడు అని భజించారు, బ్రహ్మపదాన్ని పొందారు. అటువంటి నీవు ఈ పద్మావతి పరిణయోత్సవంలో అనేకమైనటువంటి స్వరూపాలతో నీవు విరాజిల్లుతూ ఉంటావు ఈ విశ్వంలో అనేటువంటి భావన కలిగించేటువంటి సన్నివేశాన్ని మేము ఇక్కడ వీక్షిస్తున్నాం. ప్రపన్నులైనటువంటి వారికి నీ దాసుల శ్రీపాద తీర్థం శిరసావహించడమే సకల పుణ్యనిధి స్నానం. త్రికాలాల్లో ఆచార్య సంధ్యావందనములే మాకు నిజమైనటువంటి ఆచార్య వందనము. అభ్యాగత శ్రీవైష్ణవులకు ఉపచరించినటువంటి వాక్యాలే గాయత్రీ మంత్ర జపాలు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానములే నిజమైన వేదపారాయణులు. జ్ఞానాగ్ని యందు కామక్రోధములనేటువంటి సమిధలు వ్రేల్చడమే ఔపాసనం. ఆర్తులైనటువంటి వారికి శ్రీవైష్ణవ మార్గం ఉపదేశించడమే అతిథి సత్కారం. తాత ముత్తాతల వలె ఉండటమే దేవపితృ సంతర్పణ. మీ తిరువారాధన చేయటమే సకల యజ్ఞములు చేయటం. వేదోక్తమైనటువంటి కర్మ నియమములే ఫలంబులు. ఇలా ఉండేటువంటి మేము
ఈ కళ్యాణ వేదిక అయినటువంటి నారాయణగిరి ఉద్యానవనంలో దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఓ నిగమగోచర, మనము ధ్యానయోగం చేయటం చేత కడంగినటువంటి ఆ దివ్య స్థితి నీవు అనుగ్రహించడం చేత ఏర్పడుతుంది. మేము ఎంతటి మూఢ కఠిన చిత్తులమైనా నీవు మా మీద కృప పెడితే మేము సాత్వికులవుతాం స్వామి. అది ఎలా అని నీవు ప్రశ్నించవద్దు. రాతి మీద కడవ పెడితే కుదురుగా ఉంటోంది కదా, కమరున జవ్వాజి పూస్తే పరిమళం పుడుతూ ఉన్నది కదా, చిలుకకు చదువు చెప్తే చదువు నేరుస్తూ ఉన్నది కదా, అడవి ఎర్రికి వేట నేర్పితే పంపు చేస్తూ ఉన్నది కదా. కాబట్టి నీవు మా మీద దయతలచి తల్లి బిడ్డలను పిలిచి ఆహారం పెట్టినట్లుగా యజమానుడు తన పశువులను తోలి తెచ్చి ఇంట పోషించినటువంటి రీతిగా మీ యొక్క దివ్యమైనటువంటి కృపచేత మమ్మల్ని నీ కింకరులుగా చేసుకో స్వామి. తరులత పాషాణాదులైనటువంటి కొన్ని జీవ శరీరాలు నరపశు పక్షి మృగాదులైన కొన్ని జీవజంతువులకు ఆహారాలై ఉంటాయి. విచారించి చూస్తే ఎవరికెవరు చుట్టాలవుతారు. రుణానుబంధంలో తగిలి ఉండేటువంటి వారు పుత్రమిత్ర కళత్రాదులు, ప్రాకృత సుఖంబులకు తోడైనటువంటి వారు వీరు. స్వామి, నీవు జగదేక కుటుంబివి, మోక్ష సుఖానికి తోడైనటువంటి వారు నీ దాసులు, ఇహపరలోకంలో సాధనములైనటువంటి బంధువులు మీరు. నీ నామములు సకల దురిత నివారణములు, మీ ఆయుధములు మాకు సర్వరక్షకములు, మీ పాదంబులపై భక్తి మాకు వజ్రపంజరము అని ఆ ఫలములతో నిండి ఉండేటువంటి ఈ నారాయణగిరి ఉద్యానవన శోభను వీక్షిస్తూ ఈ పద్మావతి పరిణయోత్సవ వేడుకలలో వైశాఖ శుద్ధ పరమ పవిత్ర తిథిని ఫలవంతమవుతుంది అని భావన చేస్తూ భక్త బృందాలు చక్కగా నిలిచి ఉన్నారు. స్వామి ఎంతటి ఆనంద స్వరూపుడు ఆయన! అటు శృంగారమూర్తిగా ఇటు అధ్యాత్మమూర్తిగా భక్తుల యొక్క హృదయాలలో నిలిచి ఉండేటువంటి జగత్ప్రభు. ఏతదఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో తా పొదలువాడితడు. ఈ సమస్త విశ్వానికి ప్రభువై సర్వ ప్రాణికోట్ల అంతరంగాల్లో వర్తిల్లేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. గోపాంగనల మెరుగు గుబ్బచన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు. తాపసోత్తముల చింతాసౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. ఆ సముద్రుని బిడ్డయైనటువంటి లక్ష్మీదేవి యొక్క కడగంటి విలాసపు చూపులలో కలసి వెలుగుచూ ఉండేటువంటి కాటుక, చతుర్ముఖుని ముఖములనేటువంటి సముద్ర మధ్యము నుండి పైకి తేలినటువంటి పరమామృతము అంటే బ్రహ్మ వదనములలో పుట్టిన వేదములలో సారము ఆ కృష్ణ పరమాత్మ. జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు. జలజాసుని వదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతంబితడు. పరివోని సురత సంపదల ఇంపుల చేత వరవధూతతికి పరవశమైనదితడు. తిరువెంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము సేయ భారకుండితడు. కొరతలేని సురత సంపదల సమృద్ధులతో కాంతారత్నములైనటువంటి గోపికలకు అధీనమైనటువంటి వాడు. ఈ వెంకటాచల ప్రభుడే ఉండి సమస్త పరిపాలన భారాన్ని వహించేటువంటి దేవదేవుడు మయూరములతో శంఖ చక్రాదులతో చక్కగా శోభించేటువంటి ఈ నారాయణగిరి ఉద్యానవన చిత్తరువుల మధ్య హస్తి మస్తకములతో విరాజిల్లేటువంటి దివ్య లాంఛనములతో శోభిల్లేటువంటి ఈ కళ్యాణ మండపం వద్ద పుష్పమయమైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క చిత్తహరమైన చిత్తరువును వీక్షించడం, పూర్ణమైనటువంటి నారికేళ ఫలాలపై ఊర్ధ్వపుండ్రముల పక్కనుండేటువంటి శంఖచక్ర లాంఛనములను వీక్షించడం మది ఫలవంతమైంది. స్వామి నీ యొక్క దివ్యమైనటువంటి లాంఛనములను వీక్షించడం చేత అన్నట్లుగా పుష్ప ఫలములతో నిండినటువంటి ఉద్యాన వేదికలో ఎంతటి ఆనందం! సమస్త భువనములకు అధిపతి అయినటువంటి శ్రీనివాసుని యొక్క వైభవం ఇది. నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం స్థితం స్థితౌ మహాప్రాజ్ఞ భవత్యన్యస్య కస్యచిత్. స్వామి, సర్వేశ్వరుడైనటువంటి నీకు తప్ప ఇంతటి మనోహరమైనటువంటి జగత్తును పాలించేటువంటి సామర్థ్యం ఎవరికి ఉన్నది? ఏకోదేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. ఓ వాసుదేవ,
నీ యొక్క దివ్య స్వరూపాన్ని ఈ కమనీయమైనటువంటి ఈ నారాయణగిరి ఉద్యానవనంలో మేము వీక్షిస్తూ ఉన్నాం. ఎంతటి ఆనందం కలుగుతూ ఉన్నది. నీ యొక్క భక్త సంరక్షణ దీక్షను తలుచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. విరోధులు అవిరోధులు అని చూడకుండా ఏ విధమైనటువంటి వారిని, నీతో ఎలాంటి సంబంధం కలిగినటువంటి వారినైనా నీవు రక్షిస్తావు. అందుకే ధర్మరాజుతో నారద మహర్షి చక్కగా తెలియజేశాడు. తస్మాద్ వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజ్యాత్ కథంచిన్నేక్షతే పృథక్ గోప్య కామాద్ భయాత్ కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః సంబంధాదృష్ణయ స్నేహాద్యూయం భక్త్యా వయం విభో అన్నారు. అలాగే ఇందరూ నీకొక్కబరి ఎక్కువ తక్కువ లేదు, చెంది నీ శుద్ధులు ఏమి చిత్రమో కాని అని అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. పచ్చని చెట్ల వైభవంతో విరాజిల్లేటువంటి ఈ ఉద్యానవనం అంతా కూడా నీ స్వరూపమే కదా. అణువు నుంచి అజాండమంతా నిండినటువంటి నీ యొక్క వైభవాన్ని ఇంతగా మేము భావన చేస్తున్నాం దేవా. నీ పట్ల అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా మరికొందరు ప్రవర్తిస్తారు. ఎవరు ఎలా ప్రవర్తించినా నీ దృష్టిలో అందరూ సమానమే. ఒక మునీశ్వరుడు సతతము నీ నామం ఉచ్చరించి ముక్తిని పొందాడు. మరొకడు నీ నామమే వినకుండా ముక్తుడయ్యాడు. ఒకడు పూనికతో నిన్ను స్తుతించి అష్టైశ్వర్య సంపన్నుడయ్యాడు. మరొకడు దురాగ్రహంతో నిన్ను నిందించి మోక్షాన్ని పొందాడు. నీ నామముచ్చరించి నెరవేరనొక్కమోని, నీ నామము వెనక నెరవేరనొకడు. పూని నిన్ను నుతియించి భోగియాయనొకడు, మోసమున నిన్ను తిట్టి మోక్షమందెనతడు ఒకడు. సదా భగవన్నామాన్ని ఉచ్చరించి తరించేటువంటి వాడు నారద మహర్షి అయితే, అలాగే భగవన్నామాన్ని వినను అని పట్టుబట్టి చెవులకు గంటలు కట్టుకుని తిరిగి భగవత్ సాన్నిధ్యాన్నే పొందినటువంటి వాడు ఘంటాకర్ణుడు. పేదరికము భరించలేక తన చిన్ననాటి చిలుకాడైన కృష్ణుణ్ణి ఆశ్రయించి స్తుతించి ఆయన అనుగ్రహానికి పాత్రుడై సకల విధ సంపదలు పొంది తొదకు ముక్తుడైనటువంటి వాడు కుచేలుడు. ధర్మరాజు నచ్చిన రాజసూయ యాగమున దురాగ్రహముతో కృష్ణుణ్ణి నిందించి తద్వారా ముక్తి నొందినటువంటి వాడు ఆ శిశుపాలుడు. ఇందరినీ రక్షించినటువంటి శ్రీనివాసుడు. అదిగో ఆ మకర తోరణము, సుపుష్ప మాలికలతో అలంకరించినటువంటి మకర తోరణం కింద ఉభయ దేవేరీ మనోహరుడై చక్కటి ఆలవట్టము మింజామరల చేత సేవింపబడుతూ మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు స్వామి. ఒక యోగి చిత్తములో నిన్ను సదా ధ్యానించి మహిమగలవాడయ్యాడు. మరొకడు నిన్ను మదిలో తలంపకుండా నీ సాన్నిధ్యానికి చేరుకున్నాడు. ఒకడు మిక్కిలి భక్తితో నీకు ఊడిగము వనరించి మహనీయుడయ్యాడు. మరొకడు నీచే సదా ఊడిగము చేయించుకుని మిత్రుడయ్యాడు. అంటే మతిలో నిన్ను తలచి మహిమ ఉందే ఒక యోగి, తతి నిన్ను తలచకే తగిల నిన్నొకడు, అతిభక్తి పనిచేసి అధికురాయనొకడు, సతతము పనిగుని సఖుడాయనొకడు. ఇతర చింతలు మాని సదా నిన్నే తలంచి చిత్తములో గొప్ప స్థితిని పొందినటువంటి వాడు సుఖమహర్షి. మయూరాజుల వలె ఆయన యొక్క చిత్తవృత్తి ఎప్పుడూ కూడా కాలమేఘమైనటువంటి నిన్ను దర్శించి విప్పారుతూ ఉంటుంది. మహాపాపాత్ముడే భగవంతుణ్ణి ఏమాత్రం తలంచక అవసాన సమయంలో నారాయణ నామధారి అయినటువంటి తన కొడుకు పేరు పిలిచినంత మాత్రమున నరకమును తొలగించుకుని వైకుంఠమునకు అరగినటువంటి వాడు అజామిలుడు. అతిభక్తితో కృష్ణునికి పనులనర్చి ఉత్తమగతి నొందినటువంటి వాడు ఉద్ధవుడు. తనకు సారథిగా కృష్ణుని చేతే పని చేయించుకుని సఖ్యాన్ని నెరపినటువంటి వాడు అర్జునుడు. కౌగిట సుఖములిచ్చి కలిసిరి కొందరు, ఆగి నిన్ను వెంట తిప్పి ఆవులు మేలందెను. దాగక శ్రీ వెంకటేశ దగ్గరైనా దవ్వైనా ముగి నిన్ను తలపోసే మనసే గురుతు. అతిభక్తితో కృష్ణుణ్ణి కౌగిట సుఖాలతో దగ్గర చేర్చుకున్నటువంటి వారు గోపికలు. తమకు పాలకునిగా వెంట తిప్పుకున్నాయి ఆ గోవులన్నీ కూడా. నారదాదులు భగవంతుణ్ణి ప్రేమతో ధ్యానించి ముక్తి నొందారు. శిశుపాలాదులు వైరభక్తితో ఆయనతో ఐక్యాన్ని పొందారు. ఇలా ప్రతికూలంగా అనుకూలంగా ఎవరు భగవంతుణ్ణే సేవించడానికి నిశ్చయించుకుంటారో వారందరూ కూడా గొప్ప దివ్య స్థితులను పొందుతారు. దేవదేవుడు ఉభయ దేవేరీ మనోహరుడు
పద్మావతి పరిణయోత్సవ వేళ అత్యంత శోభాయమానంగా దర్శనిస్తూ ఉన్నాడు. మూర్తిత్రయము ఆయన యందే ఉన్నది. ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, నవబ్రహ్మలు, ఏకోన పంచాశన్మరుత్తులు, వసువులు, దిక్పాలకులు, మునులు, సిద్ధ గంధర్వ పదాలు, అణిమాది అష్టైశ్వర్య